ఎస్, ఇందులో నా ప్రాణం పోతుందని తెలిసినా వెనకడుగు వేయలేదు. బాధపడకు ముగ్ధ. నేనెందుకు బాధపడాలి? మా తాతయ్య చాలా బ్రేవ్ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అవును ముగ్ధ, మీ తాతయ్య నిజంగానే గ్రేట్. గ్రీస్ వరకు వెళ్ళి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారంటే ఖచ్చితంగా ఇందులో ఇంపార్టెంట్ విషయం ఉండి ఉంటుంది. దీన్ని ట్రాన్స్లేట్ చేసి చూద్దాం. శ్రీకృష్ణుని కంకణంతో ద్వారక నుండి బయలుదేరిన ఉద్ధవుడు అర్హుడు మాత్రమే దానిని చేరుకునేలా దాని జాడను తెలిపే ఆధారాల్ని సిద్ధం చేశాడు. ఉద్ధవుడు దాచిన ఆ కృష్ణ భగవానుని కంకణం కోసం ఎన్నో ఏళ్లుగా అన్వేషణ సాగుతోంది. కలియుగంలో ప్రతి హయాంలో రాజులు, నాయకులు దానికోసం వెతుకుతూనే ఉన్నారు. అలా మౌర్యులు, గుప్తులు, చాళుక్యులు, చోళులు, పల్లవులు విఫలయత్నం చేశారు గాని దాన్ని తెలిపే ఆధారాల దగ్గరికి కూడా చేరుకోలేకపోయారు. చివరిగా పల్లవరాజు సూర్యవర్మన్ ఆ ఆభరణాన్ని చేరుకునే ఆధారం ఒకటి కనుక్కున్నాడు. కానీ దాని ద్వారా మరో ఆధారానికి దారి కనుక్కోలేకపోయాడు. సూర్యవర్మన్ తన చివరి రోజుల్లో తను కనుక్కున్న ఆధారం గురించి అప్పటి గ్రీక్ ట్రావెలర్ టోల్మీకి చెప్తూ అది ఒక నెమలి బొమ్మని, ఆ బొమ్మ ద్వారా దొరికే తర్వాతి ఆధారం స్తూపాకృతిలో ఉంటుందని, ఆ రెండింటి ద్వారా ఆ ఆభరణాన్ని చేరుకోవచ్చని చెప్పాడు. నా 30 ఏళ్ల రీసెర్చ్తో ఆ గ్రీక్ ట్రావెలర్ టోలమీ రాసిన పుస్తకాన్ని చేరుకున్నాను. అందులో ఉన్న సూర్యవర్మన్ చెప్పిన జాడలను అనుసరించి వెళ్లిన నేను ఆ మొదటి ఆధారమైన నెమలి బొమ్మని కనుక్కున్నాను. దాన్ని నేను స్వార్థపరుల చేతికి అందకుండా రహస్య స్థలంలో దాచి ఉంచాను. ఈ గదిలో ఉన్న ఆ స్థలం కనుక్కునేవాడు దానిని పొందే అర్హుడు. మీ తాతయ్య వాయిస్ మెసేజ్ ద్వారా ఈ ప్లేస్ గురించి, ఈ పేపర్స్లో ఉన్న కథ ప్రకారం తను కనుక్కున్న వస్తువు గురించి చెప్పాడు. అలాగే ఆ వస్తువును దాచిపెట్టిన ప్లేస్ గురించి కూడా ఏదో చెప్పుంటాడు. ఇక్కడ అవును, ఎన్ని స్క్రిప్చర్స్ మధ్యలో ఈ పెయింటింగ్ ఏంటి? సంథింగ్ ఇస్ స్ట్రేంజ్. ఒరేయ్, ఇది గోపాలుడు శాదతీర ప్రాంతం, కృష్ణ తటాకం రా. కృష్ణ తటాకం ఇదే అన్నతో చెప్పాలనుకుంది. ఖచ్చితంగా ఆయన ఇక్కడే దాచిపెట్టి ఉంటాడు. మామా, ఈ ద్వారకాలు ఎక్కడుంది? నేను మొదలుపెట్టిన రోజే నాకు తెలుసు ఈ రోజు వస్తుందని. కంసుని చెరలో ఉన్న దేవకీ వసుదేవుల త్యాగం ఊరికే పోదు. కంసుని పతనం, లోక కళ్యాణం జరగక తప్పదు. లోక కళ్యాణానికై శ్రీకృష్ణుడు, బలరాముడు ధనుర్యాగానికి పయనమయ్యారు. ఎందుకు ప్రొఫెసర్ నా కష్టంతో ఆడుకుంటావు? నువ్వెంత కష్టపడినా దాన్ని అందుకునే అర్హత నీకు లేదు శాంతను. నా కోరికే నా అర్హత. ప్రాణత్యాగం చేసే తెగింపుంటేనే దానిని పొందగలవు. ఇంత పెద్ద తటాకం, ఇందులో కృష్ణుడు బొమ్మ ఎక్కడుందో ఏంటో అంతా కృష్ణమాయ. మీకేదొచ్చా? నాకు అస్సలు రాదు. అయ్యో, నాకు కూడా రాదు. ఇప్పుడు ఎలా? అల్లుడు! మై గాడ్, కార్తీక్!
యాగమా? సంతను, ఇది నువ్వు ఆపలేని యాగం. నేను సమిధని మాత్రమే. ఆజ్యం అక్కడ మళ్ళీ మొదలైంది. మదమెక్కిన ఏనుగు మల్ల యోధులు కారణ జన్ముణ్ణి కమ్మేయడానికి వచ్చాయి. నాకు గురువు లాంటివి. నిన్ను ఇంతకన్నా హింసించలేను. యాగం మొదలు. అల్లుడు, దానికోసమే అనుకుంటా ఆ బొమ్మ ఇచ్చేసి అమ్మని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపో. మామా జాగ్రత్త. అవసరమా? అవసరమే. ఏయ్ డాక్టర్, నీది కాని సమస్యలోకి ఎంటర్ అయ్యి ఇక్కడి దాకా తెచ్చుకున్నావు. దాన్నిచ్చేయి, ప్రాణాలతో వదిలేస్తా. నేను కేసు టేకప్ చేసిన తర్వాత సాల్వ్ అవ్వని మిస్టరీ లేదు, ఫెయిల్ అయిన సర్జరీ లేదు. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. పాపం పిల్లవానికి కంసుని వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని బెంగ పెట్టుకుంది యశోద. గండం తరుముకొస్తున్నా, మృత్యు ప్రాణం తీస్తున్నా, చెయ్యాల్సిన కార్యం మిగిలి ఉన్నప్పుడు ఆ ఈశ్వరుడే ఆయుష్ పోస్తాడు. నలుగురిని కొట్టగానే అయిపోలేదు డాక్టర్. నువ్వు పట్టుకున్నదేంటో పెట్టుకున్నది ఎవరితోనో నీకు తెలియదు. సమస్యని వెతుకుంటూ వెళ్తున్నావు. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం. ఇది నా చేతికి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. దీని వెనుకున్న భాగవతం ఏంటో కూడా తెలీదు. కానీ నా ప్రమేయం లేకుండా అందులో నా పాత్ర ఉంది. అందుకే దాని ముగింపు కూడా నాతోనే రాసుంది. వాళ్ళు చాలా తెలివిగా తప్పించుకున్నారు సార్. వాడు తెలివితేటలు చూపిస్తే మనం మన బలం బలగం రెండు చూపించాలి. వాడిని పట్టుకోకపోతే పోయే ఉద్యోగాలు కాదు, ప్రాణాలు. ఒక్కడి మీద నిఘా పెట్టలేకపోయారు. ఒక ఆడపిల్ల వచ్చి తీసుకెళ్లిపోతుంటే ఆపలేకపోయారు. పైనుంచి వచ్చే ప్రెజర్ కి ప్రశాంతంగా తిని 2 రోజులైంది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ కి ఫోటోలు పంపించండి. అన్ని చెక్ పోస్టులకి నాకాబందీ పెట్టండి. क्या करे? ये अपना हरे कृष्णा का आदमी है,
जाने दो उसको। हाँ छोड़ दो, आप जय जाओ। श्री कृष्ण। ए जानता है इसको? जानता है? నా ఫోటో లేదు నాకు మేరకు नहीं मालूम बोल रहे सर నాకు ఏం తెలుసు సార్ सर उनको देखो उनको अनको देखो वो दोंगराज के लोग दिखता है सर उनको पकड़ के ऐसा ऐसा मारो साहब उल्टा साहब भाई साहब अगर एक बार मैं स्टीयरिंग पकड़ूंगा तो सीधा यूपी से एपी नॉन स्टॉप ट्रिप मार तो एक पुलिस भी कभी रोका नहीं मेरे को అలాంటి బండి ఓనర్ ని పట్టుకుని కేవలం నీకు అప్పున్నానని చెప్పి నీ దాబాలో దోగలా ఇస్తావు ये सुलेमान सिर्फ पान प्यार और पैसे के लिए झुकते बुलाऊं क्या पुलिस को? मेरा भाई इंस्पेक्टर है, उससे फोन मत कर। भाया वरनी నన్ను రోడ్ల మీద తిప్పుతే ఇక్కడ మెక్కుతున్నావా ఒరే అల్లుడు అక్కడ నీ కోసం పోలీసులు బారికేట్లు వేసుకొని ఎదుగుతుంటే ఇక్కడ నువ్వు తాపిగా బ్రెడ్ వేస్తున్నావా ఇది బ్రెడ్ కాదు మామ, డోక్లా, గుజరాతీ స్పెషల్. మాకు తెలుసులే ఇది చాలా రేర్ మెటల్. ఏంటి డోక్లాకి మెట్లా అది కాదు ఇది. ఓ నెమలే నేను ఇక్కడ వెనేడియంలా ఉంది. ఒకవేళ అదే అయితే ఒక్కొక్క టెంపరేచర్ కి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది. భయ్యా थोड़ा गर्म पानी लेके आना. తాగు దీని మీద ఏదో రాస్తుంది. ఈ లాంగ్వేజ్ అంటే మనం తెలుసుకుంటే దీని అర్థం మనకు తెలుస్తుంది. మతంగులి స్పృష్టః అచలః త్వయా అన్వేషితం ద్వారం. సాంస్క్రిట్. సాంస్క్రిటా? ఆ సాంస్క్రిట్ ఇంటర్లో నాకు సెకండ్ లాంగ్వేజ్. ఓ అవునా? అయితే మీరు డీకోడ్ చేయండి. ఇంటర్ అయ్యి 30 ఏళ్ళు అయిపోయింది కదా, మీరు చదవండి ప్లీజ్. మర్చిపోయాడు. నా వేణి తాకిన అచలం నువ్వు వెతికే ద్వారం. ఏంటి ఈ తెలుగా? తెలుగే.